జ్ఞాన ఉత్పత్తిలో సమాజం కేంద్ర బిందువుగా ఉంటుందని చెప్పినవాడు వైగాట్స్కీ. ప్రపంచంలో ఉండే అనేక బోధనా పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి బోధనా పద్ధతులపై అభిప్రాయాలను తెలియజేసినది. సెకండరీ విద్యా కమిషన్. అతిపెద్ద మాధ్యమం ఇంటర్నెట్. ఛాత్రోపాధ్యాయుని బోధనా నైపుణ్యాలను పెంపొందించే ఒక శిక్షణ కార్యక్రమం. సూక్ష్మ బోధన. ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది డార్విన్. విజ్ఞాన శాస్త్ర యథార్థాలు తాత్కాలికాలు. యశస్విని అనే విద్యార్థి గుండె పటాన్ని చక్కగా గీసిన తనలో నెరవేరిన లక్ష్యం. వినియోగం. నల్లబల్లపై రాసేటప్పుడు ఉపాధ్యాయుడు నల్లబల్లకి ఎంత కోణంలో నిలబడాలి? 45 డిగ్రీల కోణంలో నిలబడాలి. Please like and subscribe our channel.